మెస్సీ అర్జెంటీనా ప్లేయర్, వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ ప్లేయర్. ప్రపంచం మొత్తం ఇతనికి అభిమానులు ఉన్నారు. అయితే ఇండియా పర్యటనలో భాగంగా 13 తారీఖున కోల్కతాకు వచ్చారు. అదేవిధంగా సాయంత్రం హైదరాబాద్లో కూడా ఆయన టూర్ ఉంది. రేవంత్ రెడ్డితో చిన్న వార్మప్ మ్యాచ్ అంటే ఒక 20 నిమిషాల మ్యాచ్ ఉంది. పెనాల్టీ షూట్అవుట్ ఒక ఈవెంట్ ఉంది. అయితే కోల్కతాలో ఈరోజు జరిగినట్టు గందరగోళం నెలకొంది. దాదాపు కోల్కతాలో 20 నిమిషాల పాటు సాల్ట్ లేక్ స్టేడియంలో ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాచ్ ఆడతారన్న ఉద్దేశంతో ఎంతో కొన్ని వందల మంది, వేల మంది అభిమానులు అత్యధిక రేట్లకు టికెట్లు కొన్నారు. సరాసరికి మినిమం 5,000 నుంచి 18,000 మధ్య. అయితే మెస్సీ కొద్ది నిమిషాల పాటే ఉండడం మరియు ఎటువంటి మ్యాచ్ ఆడకపోవడం, తనతో ఉన్నంతసేపు సెలబ్రిటీలు మరియు సినిమా స్టార్స్ వారి చుట్టే ఉన్నారు. అయితే ఈ గందరగోళం వల్ల అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని స్టేడియంలో చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించారు. ఈ గందరగోళంలో మెస్సీ హడావిడిగా కోల్కతా టూర్ రద్దు చేసుకుని హైదరాబాద్ పయనమయ్యారు. ఈ సాల్ట్ లేక్ స్టేడియం మీటింగ్ తర్వాత సౌరవ్ గంగూలీ గారితో, సీఎం మమతా బెనర్జీతో కలిసి ప్రోగ్రామ్ ఉండే, బట్ ఆ ప్రోగ్రామ్ అన్ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి రిటర్న్ హైదరాబాద్ బయలుదేరినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఈవినింగ్ ఒక ఉప స్టేడియంలో ఒక మ్యాచ్ ఉంది. కలకత్తాలో జరిగిన గందరగోళం వల్ల ఇక్కడి ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 వెహికల్ కాన్వాయ్ తోటి మెస్సీ వస్తారు. అయితే పలక్న ప్యాలెస్ కూడా విజిట్లో ఉంది. అతను అక్కడనే లంచ్ చేసి తర్వాత ముంబై టు ఢిల్లీ బయలుదేరుతారని తెలుస్తుంది. అయితే కలకత్తాలో ఏర్పడిన గందరగోళం వద్ద ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 3,000 మంది పోలీసులతోటి సిఆర్పిఎఫ్ సిబ్బందిని నియమించింది. దాదాపు 20 వెహికల్ కాన్వాయ్ తోటి ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ రావడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం ప్రైవేట్ కార్యక్రమం అని నిన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా, హైదరాబాద్లో జరిగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక పత్రికా సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది మెస్సీ పర్యటన గురించి.